హాయ్ అండి, వెల్కమ్ టు మామ్తో రౌడికల్స్. ఈరోజు నేను బీరకాయ టమాటో కూర చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా బీరకాయ తొడిమలను కట్ చేసుకోవాలండి. పీల్ చేసుకోవాలి పొట్టును. బీరకాయలను పీల్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. బీరకాయ టమాటో కర్రీ చేయడం కోసం అయితే ప్యాన్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ప్యాన్లో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు చిటుపటలాడాక ఆనియన్స్ వేసుకోవాలి. నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక టమాటో పీసెస్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు ఉడకనివ్వాలి టమాటాని. 3 నిమిషాల తర్వాత అయితే మూత తీసుకొని చూసుకుంటున్నానండి. టమాటా అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు బీరకాయ పీసెస్ వేసుకుందాం. బీరకాయ ముక్కలు వేసాక ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి బీరకాయ ముక్కల్ని. మూత తీసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అడుగంటకుండా. బీరకాయ అయితే మంచిగా ఉడికిపోయింది. సరిపడినంత కారపొడి వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి. బీరకాయ టమాటా కర్రీ అయితే మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. బీరకాయ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. బీరకాయ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.